స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. జూలైలోనే సర్పంచ్ పరిషత్ ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు చేస్తుంది. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని బీసీ సంఘాలు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే 42% రిజర్వేషన్లకు చట్టబద్దత వచ్చే అవకాశం లేకపోవడంతో పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఇక పీఎస్సీ సమావేశంలో ఈ దిశగా నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, దాదాపు ఇటు గాంధీ భవన్ వేదికగా పీఎస్సీ సమావేశం 2 గంటలుగా సాగుతుంది. ఈ పీఎస్సీ సమావేశంలో ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర కార్యాలయ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా ఈ యొక్క పీఎస్సీ మీటింగ్ రాష్ట్ర వ్యవహారాల కమిటీకి సంబంధించి అంటే రాజకీయ వ్యవహారాల కమిటీ కూడా భేటీ అయింది. అయితే ప్రధానంగా పార్టీ బలోపేతం, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా మరి ఏ నిర్ణయం తీసుకోవాలనిపైనే ప్రధానంగా ఈ యొక్క పీఎస్సీ సమావేశంలో చర్చ అయితే జరుగుతుంది. మరి ఇక్కడ చూస్తే మాత్రం ఇప్పటికే ఇటు పార్టీ బలోపేతంపై కూడా రాష్ట్ర నాయకత్వం కూడా ఫోకస్ చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా మరి అబ్జర్వర్లతో కమిటీ కూడా ఏర్పాటు చేశారు. మరి ఇప్పటికే ఇటు జిల్లా స్థాయి, మండల స్థాయి కూడా వాళ్ళ నుంచి వినతులు కూడా స్వీకరించారు. అంటే పార్టీ పరంగా పదవుల విషయంలో మరి అందరి నుంచి కూడా అప్లికేషన్ తీసుకున్నారు. మరి మొన్ననే దాదాపు 1 వీక్ క్రితం ఇటు టీసీకి సంబంధించి వైస్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పోస్టులను కూడా ఏఐసీసీ నేతలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళ నియామక పత్రాలు కూడా అందిస్తారు. అయితే ప్రధానంగా ఇటు పీఎస్సీ మీటింగ్లో మరి పార్టీ సంస్థాగత నిర్మాణం, అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించి ఏ రకంగా ముందుకెళ్లాలపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం మరి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మరి స్థానిక సంస్థల ఎన్నికలకు మరి ఒక 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే వెళ్లాలని కూడా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ నేతలు, ఇటు బీసీ సంఘాల నేతలు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యమా కాదా అనేపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరి ఇప్పటికే ఇటు హైకోర్టు కూడా నిన్న విచారణ కూడా చేపట్టింది. మరి ప్రజలైతే మాత్రం మరి తాము నిర్ణయించే వరకు కూడా ఎన్నికలు నిర్వహించొద్దు, మరి ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారో చెప్పాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. మరి నిన్న కేబినెట్ భేటీలో కూడా సీఎం చెప్పారు. మరి హైకోర్టు డైరెక్షన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం, బీసీ రిజర్వేషన్ల ప్రకారం సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటామని కూడా నిన్న చెప్పడం జరిగింది. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి ప్రజెంట్ అయితే మాత్రం తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం మరి అసెంబ్లీలో బిల్లు చేశారు. మరి బీసీ కులగణన, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చేసి మరి చట్టం చేసి పార్లమెంట్ కూడా పంపించడం జరిగింది. మరి అక్కడ ఆమోదం పొందాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో మరి స్థానిక సంస్థల ఎన్నికలకి మరి బీసీ రిజర్వేషన్లను కూడా ముడిపెట్టడం జరిగింది. మరి 40% రిజర్వేషన్ కూడా ముడిపెట్టడం జరిగింది. కాబట్టి మరి ఒకవేళ చట్టం కాకపోతే మాత్రం మరి పార్టీ పరంగా 42% సీట్లు బీసీలకు ఇచ్చే ఆలోచనపై కూడా చూస్తున్నట్టు మీరు అంటున్నట్లుగానే ఎగ్జాక్ట్లీ ఒకవేళ పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తే గనుక అటు బీసీ సంఘాలు ఒప్పుకుంటాయి. ఎందుకంటే తమకు గెజిట్ పరంగా గెజిట్ జారీ చేయాలంటున్నారు, అధికారికంగా ప్రకటించాలి, మాకు 42% అంటున్నారు. కానీ అటుపక్క చూస్తే అటు క్లియర్ గా చెప్తున్నారు చట్టపరంగా చట్టబద్ధంగా ఇది అసాధ్యమని అంటూనే ఇటు పార్టీ పరంగా ఇస్తే ఇప్పుడు బీసీ సంఘాల రియాక్షన్ ఏ రకంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? మనం చూసాం 2-3 రోజుల నుంచి కూడా బీసీ సంఘాలు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. చట్టం ప్రకారం మాకు బీసీలకి 42% రిజర్వేషన్లు కల్పించాలి, చట్టసభల్లో కూడా మాకు అవకాశం కల్పించాలని కూడా ప్రధానంగా ఇటు బీసీ సంఘాలు, విపక్షాల నేతలు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మరి సాధ్యం అవుతుందా లేదా చూడాలి. ఎందుకంటే త్వరలోనే అంటే జూలై నెలలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క పీఎస్సీ మీటింగ్ కూడా అదే చర్చిస్తున్నారు. మరి ఒకవేళ చట్టం ప్రకారం మాత్రం హైకోర్టు డైరెక్షన్లోనే తాము ఈ స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోతామని కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి ఈ నిర్ణయంపై కూడా మరి యొక్క పీఎస్సీ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? మరి కామారెడ్డిలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మరి బీసీలకు చట్టసభల్లో అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కట్టుబడిందని కూడా ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పలుమార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. అయినప్పుడు కూడా మరి చట్టబద్ధత చేస్తారా లేదా అనేపైనే చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే
ప్రస్తుత పరిస్థితుల్లో మరి పార్లమెంట్లో అది బిల్లు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంటుంది, అక్కడ ఆమోదం తెలపాలి. కాబట్టి మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో విషయంపైనే ప్రధానంగా ఈ యొక్క పిఎస్సి సమావేశంలో నిర్ణయిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఎన్నికల మేనిఫెస్టోలో తన ప్రధాన హామీగా పేర్కొంది బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తామని కూడా. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఒకవేళ స్థానిక సంస్థల్లో మరి చట్టం ప్రకారం 42% రిజర్వేషన్లు కల్పించకపోతే మరి పార్టీ పరంగా మరి పార్టీ పదవుల్లో కానీ పార్టీ పరంగా మరి స్థానిక సంస్థల్లో మరి బీసీలకు 42% కోటా ఇవ్వాలని కూడా కాంగ్రెస్ నాయకత్వం కూడా నిర్ణయించినట్టు తెలుస్తుంది. మరి ఆ రకంగా కూడా చర్యలు చేపడితే మరి ఇటు విపక్షాల నుంచి కానీ మరి బీసీ సంఘాల నుంచి కానీ ఇప్పటికే వ్యతిరేకత వస్తుంది. మాకు వీలు కాదు, ఆ రకంగా ఇస్తే మాత్రం తమ ఒప్పుకోమని కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మరి ఈ విషయంలో మరి వాళ్ళని ఏ రకంగా మేనేజ్ చేస్తారని చూడాలి. సతీష్, మరొక మీరు అంటున్నట్లుగా అటు బీసీ సంఘాలు కానివ్వండి విపక్షాలు కానివ్వండి ఈ అంశాన్ని ఒక అస్త్రంగా వాడుకునే అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇంకొకటి చట్టబద్ధంగా చేయకుండా పార్టీ తరఫున 42% రిజర్వేషన్ ఇస్తే గనక అటు చట్టబద్ధంగా మన సమస్యలు చట్టపరంగా మన కొత్త సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయా కాంగ్రెస్ పార్టీకి? ఎస్, ఈ విషయంపైనే సాధ్యాసాధ్యాలపై కూడా ఇటు హైకోర్టు సంబంధించిన అడ్వకేట్ జనరల్ కూడా సాధ్యాసాధ్యాలపై అంటే గత కేసులు కూడా స్టడీ చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందన్నప్పుడు కూడా మరి నిన్న మనం చూసాం. ఇటు హైకోర్టులో కూడా ఇటు బీసీ రిజర్వ్ సంబంధించి కూడా విచారణ జరిగింది. మరి అందులో ఒకటే చెప్పారు, మరి ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారు అనేపై కూడా హైకోర్టు క్వశ్చన్ చేయడం జరిగింది. మరి దానికి సంబంధించి కూడా తమకు దాదాపు 20 రోజుల పైగా సమయం కావాలని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరడం జరిగింది. మరి ఈ విషయంపై కూడా మరి కొంతమంది బీసీ సంఘాలు కూడా కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. మరి ఎంతవరకు సాధ్యం అవుతుంది చూడాలి. ఎందుకంటే రాష్ట్రంలో మాత్రం ఇప్పటి వరకు అయితే బీసీ కులం పూర్తయింది, దానికి సంబంధించి చట్టం కూడా చేశారు. ఇటు ఎస్సీ వర్గీకరణ చేసి మరి ఆ బిల్లును కూడా గవర్నర్కి పంపారు. గవర్నర్ ఆమోదం చేసిన తర్వాత పార్లమెంట్ కూడా పంపడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇటు బీసీ కులగన్న అంశం అంతా కూడా పార్లమెంట్ పరిధిలో ఉంది. కాబట్టి మరి ఈ విషయంలో మరి స్థానిక సంస్థలకు పోతే ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పటికే ఇటు బీసీ సంఘాల నేతలు అదేవిధంగా విపక్షాలు ఒకటే ఉన్నాయి. చట్టం చేసిన తర్వాతనే అంటే బీసీ రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.